హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 128. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే స్టోరీ విన్న తర్వాత మీకు స్టోరీ నచ్చుతుందో లేదో కామెంట్స్ అండ్ లైక్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హారిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే తల తిప్పి తన మామ్ డాడ్ వైపు చూసిన విహాన్కి వాళ్ళిద్దరూ తన వైపే చాలా కోపంగా చూస్తూ కనిపిస్తారు. వాళ్ళు తన వైపే అంత సీరియస్గా చూడడం చూసిన విహాన్కి వాళ్ళు ఎందుకు తనని అలా తినేసేలా చూస్తున్నారో అర్థమై, ఓ గాడ్, మమ్మీ డాడీ ఇక్కడే ఉన్న విషయం మర్చిపోయి అనవసరంగా నేను దాని దగ్గర నా ఒరిజినాలిటీ బయటికి తీశాను కదా, ఇప్పుడు వీళ్ళ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయినట్టున్నానే. వీళ్ళిప్పుడు నాకు తప్పకుండా క్లాస్ తీసుకోవాలి అని ట్రై చేస్తారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, లేదంటే వీళ్ళ క్లాస్ వినే ఓపిక నాకు ఇప్పుడు లేదు అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఏంటి మామ్ డాడ్ నన్ను అలానే చూస్తున్నారు, వాట్ హ్యాపెన్ అని ఏమీ తెలియని వాడిలా అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. విహాన్, నువ్వు ఏమీ తెలియని అమాయకుడిలా మొహం పెట్టి అలా చూడనవసరం లేదు. హారికతో నువ్వు ప్రవర్తించాల్సిన తీరు అదేనా? హారిక ఏమైనా ఈ ఇంట్లో పనిచేసే అమ్మాయి అనుకుంటున్నావా? తను నువ్వు తాళి కట్టి తీసుకొచ్చుకున్న నీ భార్య. నీ భార్యతో నువ్వు ప్రవర్తించే విధానం ఇదేనా? హారిక ఈ ఇంటి కోడలిగా, నీ భార్యగా ఈ ఇంట్లో జరిగే అన్ని విషయాల గురించి తెలుసుకునే అధికారం, హక్కు అన్నీ ఉన్నాయి. అలాంటిది తను మీ డాడీ ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు అని ఇక్కడ నిలబడితే నువ్వు అలా చులకనగా మాట్లాడడం ఏమీ బాగోలేదు. నువ్వు మా ముందే ఇలా ఉంటున్నావు అంటే మేం లేనప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తున్నావో ఎవరికి తెలుసు అని కాస్త ఘాటుగా అడిగారు జానకి గారు. తన తల్ల దగ్గర నుంచి అలాంటి సూటి ప్రశ్నని ఏమాత్రం ఊహించని విహాన్ ఒక్క క్షణం తడబడి మరుక్షణంలో నార్మల్ అయిపోయి, అయ్యో అదేమీ లేదు మామ్, తను నా వైఫ్ అన్న విషయం నాకు మీరు కొత్తగా గుర్తు చేయాలా ఏంటి? హారిక నా వైఫ్ అని, ఈ ఇంటి కోడలు అని నాకు ప్రతి క్షణం గుర్తు ఉంటూనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేనేమీ హారికాని చులకనగా చేసి మాట్లాడలేదు. జస్ట్ ఏదో సరదాగా అలా అన్నాను అంతే. మా ఇద్దరి మధ్య ఇలాంటి సరదా మాటలు చాలా కామన్ మమ్మీ. మీరు ఎప్పుడూ మా మాటలు విన్నట్టుగా లేరు, అందుకే ఇలా కోప్పడుతున్నారు. అంతే తప్ప నేను హారిక ఇంట్లో విషయాలు ఏమీ తెలుసుకోకూడదు అని, తనకి ఏమీ తెలియదు అని చీప్గా చూసి మాట్లాడలేదు. అదంతా జస్ట్ ఫర్ ఫన్ అంతే. మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. నా మాటలు మీకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే హారికానే పిలిచి అడగండి. తనే మీకు ఇదంతా సరదా అన్న క్లారిటీ ఇస్తుంది. అప్పుడైనా నమ్ముతారు కదా అంటూ తన నోటికి వచ్చిన అబద్ధాలు అన్నీ చెప్పి ఎలాగోలా కవర్ చేసేస్తాడు. విహాన్ అంతలా చెప్పడంతో, జాను, విహాన్ అదంతా జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాడు కదా, వదిలేయ్. మన పెళ్ళైన కొత్తలో కూడా నేను ఇలానే నీతో జోక్స్ వేస్తూ ఉండేవాడిని కదా. ఇప్పుడు విహాన్ కూడా తన భార్యతో ఏదో సరదాగా అలా అని ఉంటాడు. అంతేకాని వాడికి మాత్రం తన భార్యని మన ముందు చులకన చేయాలి అని, చీప్గా మాట్లాడాలని ఎందుకు ఉంటుంది చెప్పు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి అని భార్యతో చెప్పి, విహాన్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మన భార్యని నలుగురిలో చులకన చేయడం మంచిది కాదు. మనల్ని నమ్ముకొని తన పుట్టింటి వాళ్ళందరినీ వదిలిపెట్టి మన చేయి పట్టుకుని వచ్చిన ఏ ఆడపిల్లని కూడా ఎప్పుడూ చులకనగా చేసి మాట్లాడకూడదు. మనకి కుదిరితే మన భార్యలని నెత్తిన పెట్టుకుని చూసుకున్నా తప్పేమీ కాదు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే, ఎవరి ముందైనా సరే. సరదాకి కూడా భార్యని ఇలా చిన్న చూపు చూడొద్దు. యూ రిమెంబర్ దిస్ అంటారు రఘురాం గారు. ఆయన అలా చెప్పడంతో ఆ టాపిక్ని ఇంకా ల్యాగ్ చేయడం అసలు ఏమాత్రం ఇష్టం లేని విహాన్, ఓకే డాడీ, ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన మాటల్ని నేను గుర్తుపెట్టుకుంటాను. ఇక మీదట మీ ముందే కాదు
ఎవరి ముందు కూడా సరదాకి కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడతాను అని బలవంతంగా నవ్వుతూ చెప్తాడు. మనసులో మాత్రం ఇంకెప్పుడు మీ ముందు నా టంగ్ స్లిప్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడతాను డాడీ అనుకుంటాడు. విహాన్ ఇన్నర్ ఫీలింగ్ తెలియని రఘురాం గారు విహాన్ మాటలు నమ్మేసి దట్స్ మై సన్ అంటూ చిన్నగా విహాన్ భుజాన్ని తట్టి కమింగ్ టు ద మ్యాటర్, మనం జర్మనీలో మన బ్రాంచ్ ఓపెన్ చేద్దాము అని అనుకుంటున్నాం కదా, ఆ విషయం గురించి ఆల్రెడీ మన మధ్య డిస్కషన్ కూడా జరిగిపోయింది. ప్రజెంట్ ఇక్కడ నేను చేయాల్సిన వర్క్ ఏమీ లేదు కాబట్టి ఆ జర్మనీలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అండ్ అక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి నేను జర్మనీ వెళ్ళాలి అని అనుకుంటున్నాను విహాన్. ఎలానో నేను ఇక్కడ ఉండడం లేదు కాబట్టి మీ మమ్మీ కూడా నాకు తోడుగా నాతో పాటు జర్మనీ వచ్చేస్తాను అంటుంది. సో అతి త్వరలో నేను మీ మమ్మీ హైదరాబాద్ వదిలేసి జర్మనీ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాం విహాన్. ఈ విషయం నీకు చెప్పడానికే నిన్ను పిలిచాను అని ఆయన చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారు. తన డాడ్ చెప్పిన మాటలు విన్న వెంటనే, అయ్యో, ఈ ఏజ్లో మీరిద్దరూ జర్మనీ వెళ్ళడం ఏంటి డాడ్, నేనున్నాను కదా, నేను వెళ్ళేసి అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి వర్క్ అలాట్ చేసి వస్తానులేండి. ఈ వయసులో ఇంకా మీకు ఎందుకంత ప్రెజర్, ఇంత స్ట్రెస్, నేను వెళ్ళి ఆ వర్క్ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్తాడు విహాన్. నో, నువ్వలా ఎలా వెళ్తావు విహాన్? నువ్విప్పుడు అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం కోసం జర్మనీ వెళ్ళావనుకో, నీతో పాటు వచ్చిన హారికకి అక్కడ అసలు ఏమీ తెలియక అంతా కొత్తగా వింతగా ఉంటుంది. నువ్వేమో మార్నింగ్ అనగా ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో ఇంటికి వస్తావు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హారిక ఒక్కటే అక్కడ ఒంటరిగా ఉండాలి అంటే చాలా కష్టపడుతుంది. తనకసలు అక్కడ ఏమీ తెలియదు. ముందే హారిక ఒట్టి అమాయకురాలు. అలాంటి అమ్మాయి ఏమీ తెలియని చోట, దేశం కాని దేశంలో, వచ్చి రాని భాష, మనుషులతో ఒంటరిగా ఉండాలి అంటే చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే హారికాను దృష్టిలో పెట్టుకునే నేను మీ డాడీ జర్మనీ వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. ఎలానో ఈ మధ్య కాలంలో మీ డాడీ నా కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోయారు. ఇదిగో ఇప్పుడు ఈ జర్మనీ పుణ్యమా అని అయినా నేను మీ డాడీతో కలిసి ఔటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది. మీ డాడీతో కలిసి పర్సనల్గా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందుకే నువ్వు హైదరాబాద్లోనే ఉండి ఈ బ్రాంచ్ని చూసుకో. నేను మీ డాడీ జర్మనీ వెళ్ళి అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి కొద్ది రోజులు అక్కడే ఉండి అక్కడ అంతా సెట్ అయ్యే వరకు దగ్గర ఉండి చూసుకుని ఆ తరువాత తిరిగి వస్తాము అని చెప్తారు జానకి గారు. తన మామ్ అంతలా చెప్తున్నా సరే, వన్స్ తను బిజినెస్లోకి ఎంటర్ అయ్యి చైర్మన్గా ఛార్జ్ తీసుకుని కంపెనీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తరువాత కూడా తన మమ్మీ డాడీ ఇంకా వర్క్ అంటూ కష్టపడడం విహాన్కి ఏమాత్రం నచ్చలేదు. చ నేను ఎంత పెద్ద చదువులు చదివితే ఏంటి, ఏ దేశాల్లో చదివితే ఏంటి, నా దగ్గర ఎంత టాలెంట్ ఉంటే మాత్రం ఏమి లాభం, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి మినిమం నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్లే కదా ఇప్పుడు మమ్మీ డాడీ దాన్ని నమ్మి నాతో జర్మనీ పంపించలేకపోతున్నారు. అదే ఆ హారిక కూడా పల్లెటూరు మొద్దు కాకుండా నాతో పాటు చదువుకున్న అమ్మాయి అయ్యి అందరిలా తెలివి టాలెంట్ ఉండి ఉంటే ఇప్పుడు ఎంచక్కా ఇద్దరం కలిసి జర్మనీ వెళ్ళేసి అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి వర్క్ చూసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు ఈ ఏజ్లో మమ్మీ డాడీ అటు ఇటు తిరిగి కష్టపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. కానీ ఏం లాభం, ఇది ఒట్టి పల్లెటూరు బయటు, దీనికి ఏమీ తెలిసి చావదు. అందుకే ఇప్పుడు నేను గట్టిగా మమ్మీ డాడీని వద్దు అని చెప్పలేకపోతున్నాను. నేను బిజినెస్లోకి వచ్చాక కూడా వీళ్ళిద్దరూ ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నా కర్మ. నాతో ఈక్వల్గా చదువుకున్న అమ్మాయిని, టాలెంట్ ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ దద్దిని తీసుకొచ్చి నాకు అంటగట్టి ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను అని హారికాని మనసులోనే తిట్టుకుంటూ చిరాగ్గా ఫీల్ అవుతాడు విహాన్. సరిగ్గా అప్పుడే కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది హారిక. ఆమెని చూడగానే విహాన్కి ఇదంతా దీనివల్లే అన్న కోపం ఎక్కువ అయిపోయి, ఓకే మమ్మీ డాడీ, మీకు నచ్చినట్టే చేయండి. మీరు ఈ విషయంలో ఒకసారి డెసిషన్ తీసుకున్నారు కదా, ఇంకా నేను మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడ నుంచి విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. కాఫీ తీసుకురమ్మని చెప్పి తాగకుండానే వెళ్ళిపోతున్న విహాన్ వంక అయోమయంగా చూస్తూ, అయ్యో అత్తయ్య,
బావ ఏంటి కాఫీ తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటూ ఏవండి కాఫీ అని వెనక నుండి పిలవబోతుంది ఆమె. అది గమనించిన జానకి గారు ఇప్పుడు ఆమె పిలిచినా విహాన్ వచ్చేలా లేడు అని అర్థం చేసుకోవడంతో వాడికి ఏదో అర్జెంట్ ఆఫీస్ కాల్ మాట్లాడే పని ఉందంటలే బంగారం, అందుకే హడావిడిగా వెళ్ళిపోతున్నాడు. విహాన్‌కి కాఫీ తాగాలి అనిపిస్తే మళ్ళీ అడుగుతాడులే అప్పుడు పెట్టిస్తూ కానీ, నువ్వు వచ్చి ఇలా కూర్చో నీతో కాస్త మాట్లాడాలి అంటూ హారికని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇన్ని రోజులు ఇంట్లో జానకి, రఘురామ్ గారు అయినా ఉన్నారు కాబట్టి హారికకి కాస్త సపోర్టింగ్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ వర్క్ మీద జర్మనీ వెళ్ళిపోతున్నారంట. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత విహాన్ హారికతో ఎలా బిహేవ్ చేస్తాడో, హారిక ఇంకెన్ని బాధలు పడాల్సి వస్తుందో, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అండ్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.